హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1 టాపిక్ వచ్చేసి భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా సారీ అండి. అయితే భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా. సరే, క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో అత్యల్ప భూభాగం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? అంటే ఇక్కడ అత్యల్ప భూభాగం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గోవా. ఏంటండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోవా. అంటే గోవా కనుక చూసినట్లయితే అత్యల్ప భూభాగం కలిగినటువంటి రాష్ట్రంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలోని వాతావరణం కనుక చూసినట్లయితే ఉష్ణమండలంగా ఎందుకు ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఏంటండి ఆప్షన్ ఏ. అయితే ఆప్షన్ ఏ ఏంటి అంటే హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణం వలన. అయితే హిమాలయాలు కనుక చూసినట్లయితే ఉత్తరాన ఉండడం వల్లనే, దాని కారణంగానే మన భారతదేశంలోని వాతావరణము ఉష్ణమండలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారత భూభాగంలో గల 2 అగ్నిపర్వత ద్వీపాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, నార్కొండం మరియు బారెస్. అయితే భారత భూభాగంలో ఉన్నటువంటి 2 అగ్నిపర్వత ద్వీపాలు ఏంటి అంటే నార్కొండం మరియు బారోస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏది అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉంది? ఏంటండి అయితే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి కదండి, అయితే వాటిలో అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటిది ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాండిచ్చేరి. ఏంటండి ఆప్షన్ ఏ, పాండిచ్చేరి. అంటే పాండిచ్చేరి కనుక చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలలో అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి అది కేంద్ర పాలిత ప్రాంతంగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ డి, రాడ్ క్లిప్ రేఖ భారతదేశం మరియు పాకిస్తాన్. అంటే రాడ్ క్లిప్ రేఖ కనుక చూసినట్లయితే మన భారతదేశం పాకిస్తాన్ల మధ్య కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో డంకస్ మార్గం అన్నది ఏ రెండింటికి మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. అంటే డంకస్ మార్గం కనుక చూసినట్లయితే దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ల మధ్య కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 10 డిగ్రీ ఛానల్ అనున్నది ఈ క్రింది వాటిలో వేటి మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, అంటే ఆప్షన్ సి కనుక చూసినట్లయితే లిటిల్ అండమాన్స్ మరియు కార్ నికోబార్ల మధ్య 10 డిగ్రీ ఛానల్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ యొక్క తీవ్రతలకు సమయం యొక్క సాధారణ గణన నియమాన్ని వర్తింపచేస్తే అప్పుడు సుమారు సమయం ఈ క్రింది వాటిలో దేనికి సరితూగుతుంది? అంటే ఇక్కడ 2 రాష్ట్రాలు ఇవ్వడం అయిందండి. అయితే గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ తీవ్రతలు కనుక చూసినట్లయితే సాధారణ గణన నియమాన్ని వర్తింపజేస్తే అయితే వీటి మధ్య సుమారు సమయం ఎంత సరితూగుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అరుణాచల్ ప్రదేశ్లో సమయము గుజరాత్ కంటే దాదాపు 2 గంటల ముందు ఉంటుంది. అంటే గుజరాత్ కంటే ముందే అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటల సమయం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అనున్నది క్రింది వాటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఏ ఇతర రాష్ట్రాల గుండా వెళుతుంది? ఏంటండి ఇండియన్ స్టాండర్డ్ మెరిడియస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల గుండా వెళ్తుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇది ఆప్షన్ డి, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన ఏ ప్రదేశంలో లక్షద్వీప్ దీవులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి,
అరేబియా సముద్రము అంటే లక్షద్వీపులు ఉన్నటువంటి ప్రదేశం ఏది అని అంటే అరేబియా సముద్రము. ఈ క్రింది వాటిలో అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశీ దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మయన్మార్. అంటే అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్నటువంటి విదేశీ దేశం ఏది అని అంటే మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రము భారతదేశంలోని గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఏ రాష్ట్రం అని అడగడం జరిగింది. అయితే ఏ రాష్ట్రం కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అస్సాం. అస్సాం రాష్ట్రం కనుక చూసినట్లయితే భారతదేశంలోని గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జార్ఖండ్ రాష్ట్రము దీనితో సరిహద్దును పంచుకోదు. ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. అంటే జార్ఖండ్ రాష్ట్రం కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్తో సరిహద్దును పంచుకోదు. నెక్స్ట్, ఈ కింది వాటిలో అండమాన్ మరియు నికోబార్ దీవులకు తూర్పున ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అయితే ఆప్షన్ సి కనుక చూసినట్లయితే ఇండోనేషియా. అయితే ఇండోనేషియా అనున్నది అండమాన్ నికోబార్ దీవులకు తూర్పున ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చైనాతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న రాష్ట్రాలేవి? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4. అంటే ఇక్కడ అన్నీ అండి, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇవి 4 చైనాతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మయన్మార్తో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న భారత రాష్ట్రాలేవి? ఆన్సర్ ఆప్షన్ ఏ మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడా మయన్మార్తో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రాలు. ఏంటి అండి అవి? మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, అమృత్సర్ మరియు సిమ్లా దాదాపు ఒకే అక్షాంశంలో ఉన్నాయి. అయితే ఈ క్రింది వాటిలో వాటి మధ్య వాతావరణ వ్యత్యాసానికి కారణం ఏమిటో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ వాటి ఎత్తులలో తేడా. ఏంటండి? వాటి ఎత్తులలో తేడా ఉన్నందువలన వాతావరణ వ్యత్యాసానికి కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కారాకోరం హైవే ఈ క్రింది ఏ జంట దేశాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి చైనా మరియు పాకిస్తాన్. కారాకోరం హైవే అనేది చైనా, పాకిస్తాన్ జంట దేశాలను కలుపుతుంది. ఈ క్రింది వాటిలో ఏ అక్షాంశాలు భారతదేశం గుండా వెళుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి కర్కాటక రేఖ. అయితే ఏ అక్షాంశాలు అనంటే కర్కాటక రేఖ అంటే భారతదేశం గుండా వెళ్ళడం జరుగుతుంది. కర్కాటక రేఖ అక్షాంశాలు కనుక చూసినట్లయితే భారతదేశం గుండా వెళతాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ దేశము భారతదేశంలో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ దేశము అంటే ఇక్కడ అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నటువంటి ఏ దేశము భారతదేశంలో ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్ దేశం కనుక చూసినట్లయితే మన భారతదేశంలో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలది. నెక్స్ట్, భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. అయితే భారతదేశం ఈ క్రింది వాటిలో సుమారుగా ఎంత మొత్తం వైశాల్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అయితే భారతదేశం గురించి చూసినట్లయితే ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. అయితే భారతదేశం సుమారు 32 లక్షల చదరపు కిలోమీటర్లు వైశాల్యాన్ని కలిగి ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. అయితే ఆప్షన్ సి ఏంటంటే 1 మరియు 2 అంటే లక్షద్వీప్ యొక్క ఖండాంతర ఆల్మరాలు పగడపు దిబ్బల కారణంగా ఉద్భవించాయి. నెక్స్ట్, పశ్చిమ తీరంలోని ఖండాంతర అల్మారాలు అధికంగా ముంపుకు గురయ్యాయి. 2 సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సరైన క్రమానుసారం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి
1, 2, 4, 3 సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. అంటే ఏ రాష్ట్రాల ఏర్పాటు అనంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల ఏర్పాటు జరగడం. అంటే ఈ కాలక్రమానుసారం అంటే ఈ రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి కాలానుక్రమానుసారం అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని దక్షిణాన ఉన్న అతిపెద్ద ఏకైక ద్వీపం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, గ్రేట్ నికోబార్ ద్వీపము. అంటే దక్షిణాన ఉన్న అతిపెద్ద ద్వీపం ఏది అనంటే గ్రేట్ నికోబార్ ద్వీపము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేంద్రపాలిత ప్రాంతము 28 సముద్ర మత్స్యకార గ్రామాలతో దాదాపు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అంటే లక్షద్వీప్. ఏంటండి? లక్షద్వీప్ అనేది 28 సముద్ర మత్స్యకార గ్రామాలతో దాదాపు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కర్కాటక రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు? ఆన్సర్ ఆప్షన్ డి, ఒరిస్సా. అంటే ఒరిస్సా అనేది కర్కాటక రేఖ గుండా వెళ్ళదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కర్కాటక రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2 మరియు 4. అంటే కర్కాటక రేఖ అనేది ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది అని అంటే 1, 2, 4 అనే ఈ రాష్ట్రాల గుండా వెళ్తుందండి. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అయితే 1, 2, 4 అంటే ఇక్కడ గుజరాత్, జార్ఖండ్, మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది భారతదేశానికి తూర్పు నుండి పడమరల వెళ్ళే స్థలాల సరైన క్రమాన్ని అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, జార్కోట్, భోపాల్, అహ్మదాబాద్, రాజ్కోట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది పశ్చిమ నుండి తూర్పునకు వెళ్ళినప్పుడు ఈ క్రింది పట్టణాల నగరాల యొక్క సరైన క్రమాన్ని చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, పండర్పూర్, గుల్బర్గా, కొత్తగూడెం, విశాఖపట్నం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 1, 3, 4, 5. అంటే ఇక్కడ ఏంటండి అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ అనేవి పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.